మీ ఇంటికి టైల్స్ అనేవి వేపిస్తున్నారా? అయితే జాగ్రత్త. వీటి గురించి పూర్తిగా తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అలాగే మ్యాట్ ఫినిష్డ్ టైల్స్ ఈ రెండిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. అంటే ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ కానీ ఈ మ్యాట్ ఫినిష్డ్ టైల్స్ కానీ ఎవరు యూస్ చేసుకుంటే ఎవరికి ఏది బాగా సెట్ అవుతుంది, దేని వల్ల మనకి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. ముందుగా గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అండి. ఇవి చూడటానికి చాలా అందంగా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ తోటి అయితే మనకి రావటం జరుగుతుంది. ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి ఈజీగా క్లీన్ చేసుకుంటానికి ఉంటుంది. వీటిపైన ఏదైనా మరకలు లాంటివి పడినా సరే ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. అలాగే వాటర్ లాంటివి ఏమైనా పడినా ఇది మనకి వాటర్ ప్రూఫింగ్ టైల్ లాగా పనికి వస్తుంది కాబట్టి ఈజీగా దీని మీద వాటర్ని కూడా మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది గ్లాసీ ఫినిష్డ్ టైల్ కాబట్టి మనకి గ్లాస్ మెరిసినట్టు తలతలా మెరిచిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది గ్లాసీ ఫినిష్డ్ టైల్. అయితే మనకి మ్యాట్ ఫినిష్డ్ టైల్ వచ్చేసరికి ఇది అద్దంలాగా మెరవదు, అంత అట్రాక్టివ్ గా కూడా పనిచేయదు అనమాట. అంటే అంత అట్రాక్టివ్ గా కూడా ఇది కనిపించదు, కాకపోతే చాలా బాగుంటుంది. ఇవి ఫ్లోరింగ్ లో యూస్ చేసుకోవడానికి నెంబర్ 1 గా పనికొస్తాయి మ్యాట్ ఫినిష్డ్ టైల్స్ అనేవి. అలాగే బాత్రూమ్స్ లో కూడా మనం ఫ్లోరింగ్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. అదే మనకి గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ వచ్చేసరికి మనం ఫ్లోరింగ్స్ లో యూస్ చేసుకుంటే ఏమవుతుందంటే కాళ్ళు అనేవి జారుతూ ఉంటాయి అనమాట. రీసెంట్ గా ఏం జరిగిందంటే మా బ్రదర్ వాళ్ళ హౌస్ లో వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ జస్ట్ ఒక క్లాత్ మీద కాలు వేశాడు. అది టైల్ మీద క్లాత్ అనేది ఉంది, దాని మీద కాలు వేసేసరికి జారి ఆవున ముందుకు పట్టడం జరిగింది. తలపైన బాగా కొంచెం దెబ్బ అనేది తగిలిందనమాట. ఇలాంటి ప్రమాదాలు అనేవి ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ వల్ల ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారో అలాగే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళు ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోకుండా ఉండటమే మంచిది. యూస్ చేసుకుంటే కింద ఫ్లోరింగ్ లో కాకుండా వాల్స్ లో యూస్ చేసుకోండి. బాత్రూమ్ వాల్స్ టైల్స్ లో కానీ అలాగే మనకి లివింగ్ రూమ్స్ లో ఏదైనా వాల్ ని అట్రాక్టివ్ గా చేసే ప్లేసెస్ లో మనకి అక్కడ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ కానీ అలాగే ఫ్రంట్ మనకి మెయిన్ దర్వాజా అనేది వస్తుంది కదా, దాని దగ్గర యూస్ చేసుకునే ఎలివేషన్ టైల్స్ కానీ ఇలాంటి వాటికి గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోండి. కానీ ఫ్లోరింగ్ లో మాత్రం యూస్ చేసుకోకుండా ఉండటమే మంచిది. క్లాత్ ఒక్కటనే కాదండి, వాటర్ పడినా సరే ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ మీద చాలా స్లిప్ అయితే అవుతుంది అనమాట. సో వీటితో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అదే మనకి మ్యాట్ టైల్స్ విషయానికి వచ్చినట్లయితే మ్యాట్ ఫినిష్డ్ టైల్స్ వీటికి కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది. సో వాటర్ ఏదైనా పడి మనం కాలు వేసినా సరే కొంచెం జారకుండా ఆపేయడానికి గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫ్లోరింగ్ లో యూస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మ్యాట్ టైల్స్ కి వెళ్ళండి తప్పించి ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ ని అవాయిడ్ చేయడమే మంచిది. లేదు మాకు లుక్కే ఇంపార్టెంట్, సెక్యూరిటీ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి, మాకు పెద్దవాళ్ళు లేరు చిన్నపిల్లలు లేరు, మాకు లుక్కే ఇంపార్టెంట్, మాకు గ్రాండ్ లుక్ ఉండాలి, అలాగే స్టైల్ గా ఉండాలి, రిచ్ గా కనిపించాలి, లగ్జరీ లుక్ ఉండాలి, చూడగానే అబ్బా అనిపించాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవడం వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి ఏంటంటే ఇది రిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఇవి గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ కాబట్టి రిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి చిన్న రూమ్ కూడా పెద్ద రూమ్ లాగా కనిపించే ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అయితే. ఇది మనకి మ్యాట్ ఫినిష్ లో అలా కనిపించదు అనమాట. అలాగే ఈ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవడం వల్ల మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది దీనికి. ఎందుకంటే తరచూ వీటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే వీటిపైన ఏదైనా వస్తువులు పడినా సరే మనకి స్క్రాచెస్ అనేవి పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే మరకలు ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం తరచూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటూ వీటిని మెయింటైన్ అయితే చేయాలన్నమాట. సో దీనికి మెయింటెనెన్స్ అయితే ఎక్కువ. సో మనకి క్లీనింగ్ అనేది తక్కువ ఉంటుంది గ్లాసీ ఫినిషింగ్ లో. క్లీనింగ్ అంటే ఏదైనా అంటే ఇవి మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏదైనా మరకలు లాంటివి పడినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తే ఇది ఫినిషింగ్ వల్ల ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. అదే మీకు మ్యాట్ ఫినిష్డ్ టైల్స్ అయితే మాత్రం క్లీనింగ్ చేయడానికి బాగా హార్డ్గా ఉంటుంది. బాగా ఎక్కువగా దీనిలో 1 minute లో క్లీన్ చేసేది మీకు దానిలో 5 to 10 minutes అలా పడుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ బాగా హార్డ్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మనకి మ్యాట్ ఫినిష్ కి గ్లాస్ ఫినిష్ కి ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ టైల్స్ యూస్ చేసుకోవడం బెటర్ అంటే మనకి కిచెన్స్ లో వాల్స్ కానీ అలాగే వెలివేషన్ వాల్స్ కానీ ఎక్కడైతే అలాగే బాత్రూమ్ వాల్స్ లో కూడా
ఇలా ఎక్కడైతే వాల్స్ అనేవి యూస్ చేసుకుంటామో అలాంటి వాల్స్ అన్నిటిలో కూడా గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడైనా సరే మ్యాట్ ఫినిష్ తోటి ఉండే టైల్స్ యూస్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. జారి పడకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మీకు ఏది నచ్చితే దాన్ని యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ రెండిట్లో డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది అని మాత్రమే మేమైతే చెప్తున్నాం అనమాట ఈ వీడియో ద్వారా. అలాగే వీటిలో అన్ని రకాల సైజెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి. మ్యాట్ ఫినిష్లో కానీ అలాగే మనకి గ్లాసీ ఫినిష్లో కానీ అనేక రకాల సైజుల్లో మనకి ఇందులో దొరికే అందులో యాజ్ ఇట్ ఈస్గా దొరుకుతాయి అనమాట. అన్ని రకాల సైజెస్లో అవైలబుల్లో ఉంటాయి. ఇక అలాగే ఈ మ్యాట్ ఫినిష్డ్ టైల్స్లో కానీ గ్లాసీ ఫినిష్డ్ టైల్స్లో కానీ మనకేంటంటే రకరకాల డిజైన్స్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయండి. చాలా రకాలు అయితే ఉన్నాయి. మీకు నచ్చిన రకాలు అంటే డిజైన్స్ అనేవి మీరు వీటిలో యూస్ చేసుకోవచ్చు. అలాగే వీటి యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాట్ టైల్స్ కానీ గ్లాసీ టైల్స్ అనేవి మ్యాట్ ఫినిషింగ్ టైల్స్ కన్నా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి అరౌండ్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి ఒక 10 to 15 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీరు తీసుకునే డిజైన్స్ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గానే ఈ టైల్స్ కాస్ట్ గురించి మన ఛానల్లో వీడియో చేసాం. ఎవరైనా ఈ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సరే ఆ వీడియో అనేది చూడండి. సో మీరు ఎలాంటి టైల్స్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి యూస్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.